నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు వెంకటస్వామి ఆచార్య. ఈరోజు మన స్టూడియోకి గెస్ట్గా చల్లగాలి వెంకటరాజు గారిని పిలిచాము. రంగస్థల నటులు, సినీ టీవీ నటులు, శ్రీ వాణి గిరిజ నాటక సంగీత సమితి అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆర్టీసీకి సేవలు అందించిన వ్యక్తి, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. ఆయనతో ఆర్టీసీకి సంబంధించిన వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది, ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఆర్టీసీకి ఆయనకున్న అనుబంధాన్ని మనం ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం గురుగారు, బాగున్నారా? బాగున్నాం. ప్రస్తుతం మీరు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులుగా ఆర్టీసీకి ఎనలేని సేవ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి గురించి మీరేమైనా చెప్తారా? తప్పకుండా. ముందుగా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంతమంది ప్రేక్షకులతో కలిసే భాగ్యం కల్పించిన మీ అందరికీ, ప్రేక్షకులు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్సమాంజలు. ఆర్టీసీ చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ కానివ్వండి, టీజీఎస్ఆర్టీసీ కానివ్వండి, ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ అనుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే అది కామధేను, డబ్బులకేం కొదవలేదు. తర్వాత ప్రజలకు నిరంతరం సేవ చేసే ఒక సంస్థ. మరో విషయం ఏంటంటే ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవ చేయడమే కాకుండా ప్రస్తుతం సమాజం లోపల నిరుద్యోగ సమస్యను కూడా కొంతమేర తీయగలిగే సంస్థ అది. చాలా గొప్ప సంస్థ ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లోపల ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ బుక్ లోపల పేరొందింది. అదేవిధంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ఇంధన పొదుపులోనూ కానివ్వండి, రోడ్ సేఫ్టీలో కానివ్వండి ఎన్నో అవార్డ్స్ పొందిన సంస్థ. దానికి కారణం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అధికారుల ప్రణాళిక, కార్మికోద్యోగుల ఆచరణ వెరసి సంస్థ యొక్క గొప్పతనం అన్నమాట. చాలా గొప్ప సంస్థ ఇది. దీని కనుక సరి అయిన రీతి లోపల నడిపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం వీసీ అండ్ ఎండిగా సజ్జనర్ గారు ఆర్టీసీలో ఉన్నారు. ఆయన నడిపించే విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన మెరుపుదిగలాంటి ప్రతిభా సంపన్నులైన అధికారి. ఏ సమస్యనైనా కూడా చిటిక లోపల పరిష్కారం చేయగల అవగాహన ఉన్న దిట్ట. చాలా మంచి పరిపాలనా అధ్యక్షుడు, సహృదయుడు. ఒక విధంగా చెప్పాలంటే సంస్థ బాగుండాలి, అదేవిధంగా కార్మికోద్యోగులు కూడా బాగుండాలి, తర్వాత ప్రజలకు మంచి సేవలు అందించాలి. ఆయన ఎండి అయిన తర్వాత ఎగ్జాంపుల్ బస్సు లోపల గర్భిణీ స్త్రీలకు ఒక సీట్లు, వృద్ధులకు అంటే బాలింతలకు రకరకాల సీట్లను పెట్టిండు. అదే కాకుండా ఈ బాలింతలు పిల్లలను పట్టుకున్నాడు బస్ స్టేషన్ లోపల వాళ్ళు పాలు ఇవ్వడానికి సరి అయిన ఒక రూమ్ ఇచ్చిండు అనమాట. ఆ విధంగా చాలా విప్లవాత్మకమైన మార్పులు చేసిండు. ఆయన చాలా మంచి పరిపాలనా అధ్యక్షుడు. ఆయనే కాకుండా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా దగ్గర అధికారులు అంటే సిఐ నుంచి డిఎం, డివిఎం, ఆర్ఎం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అంటారు. వీళ్ళు కూడా అంటే సంస్థ బాగుండాలని మనిషికి ఇచ్చిన 24 గంటల లోపల సుమారు 12 గంటల నుంచి 16 గంటలు సంస్థ ఏ విధంగా బాగుండాలి. ఒక విధంగా జనరల్ గా 8 hours డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతోటి వాళ్ళు గడుపుతారు. కానీ వాళ్ళు, మా అధికారులు నిజంగా చెప్తున్నా, సంస్థ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలని ఒక 16 గంటలు కష్టపడే గొప్ప అధికారులు అని చెప్పడానికి నాకు ఇంటి లోపల ఏమాత్రం సంశయం లేదు. కరెక్టే మీరు అంటున్నట్టు వాళ్ళు కష్టపడుతున్నారు. దాంతోపాటు ఆర్టీసీ బస్సులో డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ పైన అధికారులు కష్టపడి పనిచేస్తున్నారు. అదే స్థాయిలో డ్రైవర్లు, కండక్టర్లు కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎంతమంది ఎక్కాలి? ప్రస్తుతం ఒక ఆర్టీసీ బస్సును చూస్తే 100 మంది, 200 మంది ఎక్కే పరిస్థితి ఉంది. అసలు ఏంది అసలు ఈ సమస్య పోదా? చాలా చక్కటి ప్రశ్న వేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. రవి చూడని చోటును కవి చూస్తాడు, రవి కవి చూడని చోటును ఒక జర్నలిస్ట్ చూస్తాడు. చాలా చక్కటి ప్రశ్న వేసినావు. ఎందుకంటే ఇటువంటి చక్కటి ప్రశ్నలు ఇంతవరకు కూడా ఎవరు వేయలేదు మా పట్ల. ఎంతసేపు మనం పేపరు, టీవీ ఛానల్ చూస్తే హత్యలు, మానభంగాలు, సినిమా వాళ్ళు, స్పోర్ట్స్ మెన్స్, రాజకీయాలు, ఇంతే తప్ప ప్రజల యొక్క సమస్యలను, సంస్థ ఉద్యోగుల సమస్యలను నాకు తెలిసి ఇటువంటి సమస్యలను ఎవరు కూడా అడగలేదు. ఇంత మంచి ప్రశ్న వేసినందుకు మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక కండక్టర్, డ్రైవర్, మెకానిక్ విషయం చెప్పాలంటే, డ్రైవర్ గురించి చెప్పాలంటే ముందు డ్రైవర్ గురించి చెప్తా. హైదరాబాద్ సంగతి మీకు తెలుసు. మన హైదరాబాద్ రోడ్లు ఎట్లున్నాయి? ట్యాక్స్ సిస్టమ్ లేదు. ఫారిన్ కంట్రీస్ లోపల చూస్తే 2 వీలరు, 3 వీలరు, 4 వీలర్స్, హెవీ వెహికల్స్ ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. కానీ మన హైదరాబాద్ లోపల లేదు. ఈ ప్రపంచం లోపల
అస్తవ్యస్తమైన ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే. ఇక్కడ అంటే ఒక విధంగా చెప్పాలంటే కుక్క, గాడిద, నక్క అన్ని ఒకటే రోడ్లో పోవాలన్నమాట. అంటే 2 వీలర్స్ మీరు గమనించండి, బస్సు హెవీ వెహికల్ పోతుంటది, ఆ 2 వీలర్ ఇట్లా కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అవును. 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. తర్వాత ఇంకో విషయం, ఆర్టీసీ బస్సులకు స్టేజ్లు ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రయాణికులకు స్టేజ్ లోపల ఎక్కాలనే అవగాహన లేదు. ఎక్కడ స్టాప్ అయితే అక్కడ బస్సు ఎక్కుతారు. డ్రైవర్ ఏం చేస్తాడంటే, డ్రైవర్ ఏమైనా దేవుడా? మహాభారతం లోపల అభిమన్యుడు పద్మవ్యూహం లోపల ఛేదించడానికి వెళ్ళిపోయాడు, ఆయన బయటికి రాలేక చనిపోయాడు. కానీ మా డ్రైవర్ సోదరులు ఈ హైదరాబాదే కాకుండా ఒక పద్మవ్యూహం లాంటి యొక్క ట్రాఫిక్ లోపల ప్రతిరోజు కూడా చస్తూ బ్రతుకుతూ చస్తూ వచ్చే నిరంతర అభిమన్యులు అండి, కష్టపడేవాళ్ళు. ఆ డ్రైవర్లకు ఎంత ధన్యవాదాలు చెప్పినా ఒక్కటే. ఇంకో విషయం, ఆర్టీఏ రూల్స్ ప్రకారం బస్సు లోపల ఎంతమంది ఎక్కాలి మీరు కనుక్కోండి. ఆర్టీఏ ఆఫీసర్లను 45 + 10 మెంబర్స్, ఓకే 55. అవును. కానీ ఆర్టీసీ బస్సు లోపల నేను ఒక బస్సులో ట్రావెల్ చేసిన 80 ఇష్యూస్ ఉన్నాయి, 80 టికెట్స్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. తర్వాత పాసులు వాళ్ళు వీళ్ళు అంటే అబో 100 ఉన్నారన్నమాట. అదే మీరు ఒక విషయం గమనించండి, నేను ఈ సందర్భంగా ఆర్టీఏ వాళ్ళను, పోలీసు వాళ్ళని అడుగుతున్నా, 2 వీలర్స్ మీద ఎంతమంది ఎక్కితే ఛాలెంజ్ చేస్తారు? 2 కంటే ఎక్కువ ఛాలెంజ్ చేస్తారు. 3 వీలర్స్ లోపల 3 కంటే ఎక్కువ ఛాలెంజ్ చేస్తారు. 7 సీటర్స్ 7 మెంబర్స్ కంటే ఎక్కువ. కార్ లోపల డ్రైవర్ తోటి 5. మరి ఆర్టీసీ బస్సు లోపల ఎంతమంది ఎక్కాలి? అసలు ఈ పోలీసు వాళ్ళు, ఆర్టీఏ వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తలేరు? మరో ముఖ్యమైన విషయము, మన హైదరాబాద్ సంగతి తీసుకుంటే 1 కోటి జనాభా. కోటి జనాభాకు ఎన్ని బస్సులు ఉండాలండి? సుమారు తక్కువ 10,000 బస్సులు ఉండాలి. కానీ ప్రస్తుతము కేవలం 3,000 బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే 10,000 కూడా నేను మామూలుగా చెప్తున్నా, ఇంకెక్కువ ఉండాలి. మరి 7,000 బస్సుల వర్క్ లోడ్ ను కండక్టర్, డ్రైవర్ల వాళ్ళ పైన మోపుతున్నారు. కొండగట్టు లోపల యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతమంది చనిపోయిందండి? 50 చనిపోయింది. మరి ఆ బస్సు లోపల ఒక డ్రైవర్ మీరు అడగండి, 45 మంది 50 మంది ఉంటే ఆయన డ్రైవింగ్ పరిస్థితి ఎట్లా ఉంటది? 100 మంది ఎక్కితే ఎక్కువ ఉంటది. ఎందుకు? మీరు బైక్ నడిపిస్తారు కదా, మీకు బైక్ నడిపిస్తున్నప్పుడు మీరు 2 ఉంటే ఎలా ఉంటది? బైక్ మీద 6 ఉంటే ఎలా ఉంటది? అదే కార్ నడిపిస్తారు, మరి 5 ఉంటే ఎట్లుంటది? 20 మంది ఉంటే ఎట్లుంటది? అది డ్రైవర్ల పరిస్థితి. చాగంటి గారు అన్నమాట. అద్భుతంగా చాగంటి గారు ఈ మధ్య నేను ఛానల్ చూసిన అద్భుతంగా ఒక మాట, శాపగ్రస్తులు పూర్వజన్మలో పాపం చేసిన వాళ్ళు శాపగ్రస్తులు మాత్రమే హైదరాబాద్ లోపల కండక్టర్, డ్రైవర్ అయితే. ఆ మహానుభావునికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే డ్రైవర్ ఏమో అభిమన్యుడు అండి, ప్రతిరోజు భక్తున్నాడు పాపం, రక్తాన్ని ఇట్లా గుంజేస్తున్నమాట. ఇక కండక్టర్ మీకు తెలుసు, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఉంటుంది. ఎందుకంటే నేను నాగఫణి శర్మ గారి సహస్రావధానంలో నేను కూడా కళాకారుని, కమిటీ మెంబర్గా ఉన్న వాడు 30 రోజులు పనిచేసిన కూడా నాకు తెలుసు. 8 మందికి ఒకసారి సమాధానం చెప్తే అష్టావధాని అంటారు, 100 మందికి సమాధానం చెప్తే శతావధాని అంటారు, 1000 మందికి సమాధానం చెప్తే సహస్రావధాని. కానీ నాగఫణి శర్మ గారు 30 రోజులు అవధానం చేస్తే 1000 మందికి ఒక్కసారి సమాధానం చెప్పలేదు, నెల రోజులు చెప్పిండు సమాధానం. కానీ ఇక్కడ మా ఆర్టీసీ కండక్టరు ప్రతిరోజు సహస్రావధానం చేస్తాడు. అంటే ఒక ట్రిప్ లోపల 100 మందిని తీసుకుపోయి 100-200 మందికి 5 ట్రిప్పులు ఉంటే 1000 మందికి. అంటే ఆ ప్రయాణికుడు ఎక్కడెక్కిండు, ఎక్కడ దిగిండు, అసలు ఆయన టికెట్ తీసుకున్నాడా లేదా అంటే ఆయన మైండ్ మొత్తం కూడా, ఇప్పుడు మనిషి పిచ్చోడైపోతున్నమాట. డ్రైవర్ కూడా పాపం ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్ళు ఆ బ్రేక్స్ అవన్నీ కూడా ఇచ్చేసి, నిజంగా చెప్తున్నా, క్లచ్ ప్లేట్లు ఇచ్చేసి ఆ కాళ్ళ లోపల మొత్తం ఇదైపోతాడు డ్రైవర్ బాధ. తర్వాత కండక్టర్ సహస్రావధానం అన్న. ఇంకో విషయం చెప్తా, అస్సలు విషయం చెప్తా, కండక్టర్ల గురించి చెకింగ్ సిస్టమ్ ఉంది, చాలా ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. ఆ టీటీఐలు ఏ విధంగా కేసులు రాస్తారంటే, వాళ్ళు బస్సు లోపల యాక్చువల్ గా 45-50 మంది కదా, 80 కెపాసిటీ ఇష్యూస్ ఉంటే 80 రాయరు, ఓన్లీ 40 రాస్తారు. తర్వాత ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ లోపల కేసు రాయాలి. వాళ్ళకి ఏంటంటే ఆ టీటీఐలకి కేసులు రాయాలి, ఇంత ఇదన్నమాట. ఆ కేసు రాకపోతే వాళ్ళ పై ఆఫీసర్, ఏం నువ్వు కండక్టర్ కేసు ఏం రాస్తున్నావు, ఖాళీ సొంతకాలు పెట్టేస్తున్నావు అంటాడు. అంటే సమస్య లేకుండా కేసు రాయాలి. అదే చెప్తున్నా నీకు, అదే ఆ విషయం పూర్తిగా చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ మీకు వనస్థలిపురం నుంచి సికింద్రాబాద్ 1 వే రూట్ ఉందండి. నా అనుభవం చెప్తున్నా నేను. ప్రయాణికుడు బస్సు లోపల ఆల్రెడీ 80-90 మంది ఉన్నారు. ఆ టీటీఐల కెపాసిటీ రాయరు. అతను ఒకవేళ సికింద్రాబాద్ ఎక్కినా కూడా ఆయన ప్రయాణికుడు ఎక్కడైనా ఎక్కుతాడు. వీళ్ళు నారాయణగూడ కూడా చెక్ చేసింది అనుకోండి, ఒక అంతకు ముందు ఎక్కినా కూడా ఆ కేసు ఏం ఫ్రేమ్ చేస్తారంటే, ఏదో చిక్కడపల్లి సికింద్రాబాద్ నుంచి ఎక్కినట్టు రాస్తారు.
80 కెపాసిటీ 90 కెపాసిటీ ఉంటే 80 వేయరు వాడు, 45 కెపాసిటీ వేస్తారు. యు ఆర్ ఫెయిల్ టు షిట్ టికెట్. అదేం సార్ ఇట్లా రాస్తున్నావు, కండక్టర్ అడిగినకోండి, ఏ ఇన్సబార్డినేషన్ ఏమనుకుంటావు నీ మనసులో, ఇన్సబార్డినేషన్ అంటే మేము కేసు రాస్తుంటే మాకు మీరు సహకరించలేదంటే కథం, ఆయనకు ఉద్యోగం సస్పెండ్ చేసినట్లేను. అంటే మరి ఇప్పటి నుంచో యూనియన్లు సంస్థలు పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమి ఇలాంటి విషయాల పట్ల స్పందించరా? నేను నిజంగా చెప్తున్నా, ఆర్టీసీ లోపల సుమారు 33 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన. ఆర్టీసీ లోపల నేను అనేవాడిని, 6 నెలలు కనుక ఆర్టీసీ కండక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయితే తెలివి వస్తుంది, 15 నెలలు చేస్తే ప్రధానమంత్రి అయితే తెలివి వస్తుంది అనేవాడిని. యూనియన్ నాయకులు కూడా చాలా గొప్పవాళ్ళు అండి, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ చాలా గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు నిజంగా ఎమ్మెల్యే, మినిస్టర్, ముఖ్యమంత్రి పదవి చేస్తారు. కానీ చాగంటి గారు అన్నట్లు శాపగ్రస్తులైనట్లు ఈ కండక్టర్, డ్రైవర్, మెకానికల్ సమస్యలను వాళ్ళు పట్టించుకోలేదు. ఉద్యోగం చేయాలి కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, పాపం నిజంగా చెప్తున్నా, 100 మంది కెపాసిటీ తోటి ఇప్పటికి కూడా వాళ్ళకి యూనియన్ లేవు పాపం. గవర్నమెంట్ కలుపుతారు, ఇంకా కలపలేదు. మీరు అంతెందుకు, తెలంగాణ లోపల తీసుకుంటే సుమారు 96 డిపోలు ఉన్నాయండి, 9800 బస్సులు మాత్రమే ఉన్నాయి. అంతే. ఇదేమన్నా న్యాయమా? 96 డిపోలు మాత్రం, 96 డిపోలు ఉన్నాయి. హైదరాబాద్ లోపలనేమో 25 డిపోలు ఉన్నాయి. హైదరాబాద్ లోపల 20 డిపోలతో పాటు 3000 బస్సులు ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 4.5 కోట్ల. అంటే 4.5 కోట్ల జనాభాకు, మన కోటి జనాభాకు ఇదేమన్నా న్యాయమా? ఈ విషయం గురించి ఒక కార్పొరేటర్ అడగడు, ఒక ఎమ్మెల్యే అడగడు, ఒక ఎమ్మెల్సీ అడగడు, ఒక ఎంపీ అడగడు, ఒక మినిస్టర్ అడగడు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రులకు అవగాహన ఉందో. కేసీఆర్ గారు ఏమన్నారు, ఈ భూగోళం ఉన్న రోజులు ఆర్టీసీ గవర్నమెంట్ లో కలవదు అన్నాడు. తర్వాత అది కలుస్తా, ఇప్పుడు కలిసిందా లేదా అది పెద్ద సమస్య కాదు. ఇక యూనియన్ నాయకులు మరి ఎందుకో గాని నేను పెద్ద పెద్ద యూనియన్ నాయకులను అడిగిన, సార్ ఏం సార్ ఇట్లా అన్యాయంగా కేసులు రాస్తున్నారు, బస్సులో ఇంతమంది ఎక్కుతున్నారు ఎంతమంది ఎక్కుతున్నారు అంటే, ఆయన పేరొద్దు కానీ అంటే వాళ్ళ ఆత్మాభిమానం గురించి ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలేదు. మరో విషయం ఏం తెలుసా, నేను ఎన్నో డిపార్ట్మెంట్లు చూసిన 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తే వాళ్లకు 40,000, 50,000, 60,000, 70,000, 80,000 పెన్షన్ ఉంది. దౌర్భాగ్యకరమైన విషయం అంటే 35 సంవత్సరాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ లేదు. ఇంతవరకు ఏ ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ లేదు. మీరు గమనించండి, జీతం అది నామినల్ గా ఏదో వాళ్ళు పెట్టుకున్న డబ్బులు 4,500 వస్తుంది కానీ పెన్షన్ వాళ్ళకి లేదు. ఈ జీవితం లోపల ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి అది. ఎట్లా ప్రభుత్వాలు ఎట్లా స్పందించాలంటారు ఈ విషయం గురించి? ఈ రోజు మీరు అడిగినారు కాబట్టి మీ అంతవరకే మీకు నేను ధన్యవాదాలు చెప్పిన, అభినందనలు చెప్పిన. ఏ టీవీ ఛానల్ గానీ, ఏ పేపర్ ఛానల్ గానీ ఎప్పుడన్నా ఈ విషయం గురించి విశ్లేషించిండ్రా? ఎంతసేపు మోహన్ బాబు ఇంట్లో ఏమైంది, అల్లు అర్జున్ జైలుకి ఎందుకు పోయిండు, ఆ విషయాలు తప్ప అసలు పొద్దున్న లేస్తే ఆర్టీసీ కార్మికులు కూడా, వాళ్ళు కూడా భారతీయులు కదండి, వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, పౌర హక్కులనే కదా. మానవ హక్కుల ఉల్లంఘన వాళ్ళ పట్ల జరుగుతుందా లేదా? ఎంతమంది అన్యాయంగా కేసులు రాపించుకొని ఎంతమంది రిమూవ్ అయిపోయినారు తెలుసా? ఒకసారి మీరు గమనించండి, మీరు ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుపోయినారు. అయితే నేను ఏంటంటే ఆ సిస్టమ్ ఆ విధంగా చేసిండ్రు. ఇదేంది? ప్రభుత్వం యొక్క బలహీనత. ప్రజలకు కావలసిన బస్సులను వీళ్ళు ఏర్పాటు చేయడము లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. తర్వాత ప్రజలకు కూడా అవగాహన లేదు. ఎంతసేపు కండక్టర్, డ్రైవర్ ను తిట్టడం తప్ప, ఆ బస్సులో ఆడ ఆగలేదని చెప్పి కంప్లైంట్ చేయడం తప్ప, అసలు బస్సులో ఎంతమంది ఎక్కాలి? నేను ఒకసారి చూసిందండి, ఆమె బస్సు ఎక్కింది. ఆమె నిజంగా చెప్తున్నా 5,000 పట్టు చీర అనుకుంటా. ఆమె ఎక్కినప్పుడు ఏమైపోయిందంటే అది ఒక మొల ఇచ్చేసుకొని చినిపోయింది. అప్పుడు విజయరామారావు గారు ఎంపీ అన్నమాట, ఆమెకి లెటర్ రాసింది, ఏమంటే మీ బస్సు లోపల ఎక్కినా నాది ఇట్లా చినిపోయింది చీర అంటే. ఆయన ఏం చేసిండు ఎంపీ గారు, నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఆయన మరి 5,000 కొన్నాడు, 10,000 పట్టు చీర కొనుక్కొని ఆమె ఇంటికి పోయి ప్రయాణం చేసిండు. అంటే ఒక ప్రయాణికుల మీద మీకు ఇంత ఉన్నప్పుడు ప్రభుత్వం మరి ఒక కార్మికుడి మీద రక్తాన్ని ధారపోస్తున్నాండి, రక్తాన్ని చెమటగా చేసి చెమటని డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కొంచెం జాలి, దయ, కరుణ చూపించాలనా లేదా? ప్రజలు కూడా ఇందాక మీకు నేను చెప్పిన ఏ కార్పొరేటర్ గానీ, ఏ ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ, మినిస్టర్లు గానీ మా ఊరికి బస్సు కావాలి, ఆ బస్సు కావాలని అభిప్రాయిస్తే తప్ప, మరి కండక్టర్, డ్రైవర్లు వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా ఉంది. వీళ్ళ సమస్యల గురించి వీళ్ళు అసెంబ్లీ లోపల ఎందుకు అడగరు? మీకు ఇంకో విషయం చెప్తా, అస్సలు సంగతి చెప్తా. ఒక నాయకుడు, ఆయన పేరు వద్దులేండి, ఆయన యూనియన్ పెట్టినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లోపల. నాకు 23 మంది ఎమ్మెల్యేలు ఇట్లా పార్టీ పెడుతున్నట్టే వర్కర్స్ పాపం బాగా ఇచ్చేసి ఆయనకు ఓట్లు వేసిండ్రు. తీరా అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యే కూడా అడగలేదు. నేను అడిగిన, సార్ ఏం సార్ మరి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా మా సమస్యల గురించి అడగలేరంటే తలకాయ కిందకి వేసుకుని జవాబు చెప్పలేదు. నేను ఇంకో నాయకుడిని అడిగిన, ఏం సార్ అన్యాయంగా కేసులు రాస్తున్నారు, ఓవర్లోడ్ తీసుకొని రక్తాన్ని తాగుతున్నారు అంటే, రాజుగారు కళాకారుడు అండి,
ఆయన ఏం అడిగినా కూడా మనం ఏం జవాబు చెప్పొద్దు అన్నాడు. ఓ రోజు నన్ను అడిగిండు, ఆ రాజుగారు ఎలా ఉన్నారు, నేను కళాకారుని కాబట్టి కొంచెం సరదాగా అడిగేవాడు, ఏం బాగలేను సార్ అన్న. ఏంటి సార్ అంటే, ఢిల్లీలో ఒక రోజు, మద్రాసులో ఒక రోజు, బెంగళూరులో ఒక రోజు, బాంబేలో ఒక రోజు, విశాఖపట్నంలో ఒక రోజు, హైదరాబాద్ లోపల కండక్టర్లకు అన్యాయంగా డ్రైవర్ల కేసులు రాస్తున్నారు, ఇది ఒక రోజు. ఏం సార్ దీని గురించి అసలు మీరు అడుగుతున్నారు అంటే, ఆయన ఇదే ప్రశ్న అనమాట, అమ్మో రాజుగారితో మేము మాట్లాడలేము అని. అది యూనియన్ల పరిస్థితి అనమాట. అంటే యూనియన్ల సమస్య. ఇంకో విషయం, పెన్షన్ లేదండి, ఆ విషయం గురించి కూడా లేదు అసలు. ఈ విషయాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే, ఆర్టీసీ లోపల కండక్టర్ డ్రైవర్లు ఎంత కష్టపడతారు. ఇక మెకానిక్ బస్సులకు సరి అయిన స్పేర్ పార్ట్స్ లేకున్నా కూడా వాళ్ళు 45 నుంచి 50 ఉష్ణోగ్రత లోపల బస్సు కింద పండుకొని డ్యూటీ చేస్తారండి. ఒక బస్సుకు డాక్టర్ అన్నమాట, మెకానిక్, క్లీనర్స్ అన్నమాట. అంత గొప్ప మహానుభావులు అండి కండక్టర్, డ్రైవర్, మెకానిక్ల గురించి మీకు చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాడు. ఏదైనా ఆటో రోడ్డు మీద వెళ్తుంటే కొంచెం పొగిలిందంటే పోలీసులు పక్కన ఆపేస్తారు. అసలు హైదరాబాద్ లో కూడా అసలు పొల్యూషన్ ఎక్కువ ఆర్టీసీ బస్సులే ఇస్తుంది. మీకు నేను చెప్తున్న విషయము, ఆర్టీసీ బస్సు పొల్యూషన్ సంగతి అది అధికారులు చూసుకుంటారు, దాని గురించి నేను ఇది కాదు. అట్లాంటి వ్యవస్థను ఎందుకు మార్చారు గవర్నమెంట్? కొత్త బస్సులు ఇప్పుడు బస్సు పోతుంటది కదా, ఆటో గానీ టూ వీలర్ గానీ ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఏం చెప్పలేమండి. నేను ఒక సంగతి చెప్తా. ఒక పాయింట్ లోపల నేను ఉన్నా, డ్యూటీ లోపల బస్సు పోతుంది, రన్నింగ్ లోపల ఎక్కిండు ప్రయాణికుడు, రన్నింగ్ డ్రైవర్ పోతున్నాడు, డ్రైవర్ లో పోతే రన్నింగ్ ఎక్కుతుంటే అది కింద పడిపోయిండు, ఆయన కాలుకు దెబ్బ తాకి. దేనికి నుంచి? అది డ్రైవర్ తప్ప? అంటే స్టేజ్ లేని ప్లేస్ లోపల ప్రయాణికుడు రన్నింగ్ ఎక్కడం డ్రైవర్ తప్ప? ఆడేం చేసినారు, మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, పట్టుకోరు. ఆ డ్రైవర్ నాపాడు, నేను డ్రైవర్ నాపిన. ఏమైంది బాబు అంటే, నేను అక్కడనే మొత్తం చూస్తున్నా, సార్ ఇటు సంగతి మీ డ్రైవర్ ఏం చేసిండు? డ్రైవర్ పోతున్నాడు, రన్నింగ్ ఎక్కిండు, అది తప్పు కదా. అప్పుడు నేను ఇది కాదు పరిస్థితి చెప్పి ఫస్ట్ నేను ఆటో తీసుకొచ్చి ఫస్ట్ హాస్పిటల్కి నేను తీసుకపోతే ఆ ప్రయాణికుడు ఏం చేసిండు తెలుసా, ఆ బస్సు నంబరు అది మొత్తం తీసి ఆడ పోలీసులు అందరూ ఇచ్చాడు. నేను పోలీసు చెప్పిన ఈ విధమైన పరిస్థితి అని చెప్పిన అనమాట. అయితే నేను ఎవరైతే ఖాయమే రాసి ఉంటే, కర్రా బాబు కొంచెం నీ అడ్రస్, నీ ఫోన్ నెంబర్ ఇవ్వంటే ఇస్తలేడు, పారిపోయిండు. దీంట్లోపల పరిస్థితి ఏంది? డ్రైవర్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నేను పోయినా. అప్పుడు స్టేషన్ బెయిల్ అని చెప్పి ఒకటి డీజీపీ గారు ఇచ్చిందన్నమాట. అది తీసుకొస్తారు, ఇట్లా రన్నింగ్ లోపల ఎక్కిండ్రు, చేయని తప్పుకు మీరు చేసి చెప్పి నేను తీసుకొని వచ్చిన. ఈ విధంగా డ్రైవర్లు. మీకు ఇంకో విషయం చెప్తా, చాలా ఘోరమైన విషయం అన్నమాట. డబుల్ డెక్స్ ఉండే మన హైదరాబాద్ బస్సు, మీకు జ్ఞాపకం ఉందా? గాంధీ భవన్ దగ్గర బస్సు ఇట్లా ఫుల్ హ్యాంగింగ్ ఉంది. ఇప్పుడు బస్సులు పబ్లిక్ ఎక్కుతుంటే ఏమంటే కండక్టర్ డ్రైవర్ దేవుళ్ళ, నువ్వు 40 మంది 50 మంది వారు దిగుతారు, ఎవరైనా దిగరు. ప్రయాణికుడు ఎక్కిండు, ఎక్కినాక బాబు టికెట్ అని చెప్పి కండక్టర్ అడిగాడు. టికెట్ ఏంది ఇట్లా అన్నాడు. ఒకసారి 2 సార్లు అడిగాడు. లోపల రా బాబు ఇక్కడ అని చెప్పి పిలుస్తున్నాడు. ఇది బాగా రికార్డు ఉందన్నమాట. ఆయన కండక్టర్ గుంజితే కింద పడిపోయి చచ్చిపోయిందండి ఆ కండక్టర్. అది రికార్డు ఉందన్నమాట ఆర్టీసీలో. అంటే ఈ విధంగా అన్యాయంగా కేసులు రాపించుకొని, అంటే వాళ్ళ పట్ల అసెంబ్లీ లోపల ఇంతవరకు ఎవరిని ఎమ్మెల్యేలు అడిగినరా ఈ విషయాలు? ఎవరిని అడిగినరా? ఈరోజు మీరు అడుగుతున్నారు. ఏ టీవీ ఛానల్ కానీ, ఇప్పుడు ఘనత వహించిన ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో పేపర్లు, ఈరోజు పేపర్ చూస్తున్న సినిమా యాక్టర్ల గురించి హత్యలు, మానభంగాలు, రాజకీయాలు, ఆయనని ఈయనేమన్నాడు, ఈయనడు, అవి తప్ప అసలు ఏమన్నా ఉన్నాయా? అసలు వీళ్ళ గురించి వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళు భారతీయులు, వీళ్ళకి కూడా కొన్ని పౌర హక్కులు అంటూ ఉన్నాయి కదా. చివరికి ఏంటంటే, అంటే రోజు కూడా 1 కోటి జనాభాను క్షేమంగా తీసుకుపోతున్నారు ప్రయాణికులను. అంటే ఇంకోటి, తెలంగాణ రావడానికి కారణం కూడా ఏం తెలుసా? ఆర్టీసీ సకజన సమ్మె. అంటే ఎన్నో వేరియస్ డిపార్ట్మెంట్స్ సమ్మె చేసినాయి. కానీ ఎప్పుడైతే సుమారు 27 రోజులు సకజన సమ్మె చేసినాడు, తెలంగాణ మొత్తం కర్ఫ్యూ అయిపోయింది కదా. కర్ఫ్యూ అయిపోయిన తర్వాత ఢిల్లీకి పోయిందన్నమాట. జనం కదలలేరు కదా అసలు. దట్ ఈజ్ ఆర్టీసీ. అంటే మనిషి యొక్క దైనందిన జీవితానికి సేవ చేసేది ఆర్టీసీ. దీని కనుక సక్రమ మార్గం లోపల ఒకవేళ ప్రభుత్వము, మన సంస్థ అధికారులు వాళ్ళందరూ చేస్తే, కండక్టర్, డ్రైవర్, మెకానికులు, ఉద్యోగులు కూడా క్లరికల్ డిపార్ట్మెంట్ కూడా ఓవర్లోడ్ డ్యూటీ చేస్తున్నారండి వాళ్ళు. అంటే 10 మంది చేసే వర్క్స్ 2 చేస్తున్నారు పాపం. నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. అయితే సంస్థ లోపల ఇంకా చాలా చాలా మార్పులు రావాలి. ఇప్పుడు 1000 బస్సులు కొత్తగా నిన్న 3000 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు తెస్తని చెప్పి ఆ ఎలక్ట్రిక్ బస్సులు తెస్తామని మంచిదే అది. అయితే అవన్నీ కూడా ప్రైవేట్ బస్సులే. ఇంకోటి, ఈ బస్సు లోపల మొత్తం కూడా 40% ప్రైవేట్ బస్సులు. ఇప్పుడు 9,800 బస్సులు చెప్పిన కదా, దాంట్లోపల ఆర్టీసీ ఓన్లీ కండక్టర్ ఒకటే ఉంటాడు, డ్రైవర్ ప్రైవేట్ అన్నమాట. మరి ప్రైవేటీకరణ దాని గురించి గవర్నమెంట్ మాట్లాడాలి, డిపార్ట్మెంట్ మాట్లాడాలి. మనం అంటే మరొక పౌరుడిగా మనం అడగొచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే, మీరు ఆర్టీసీ కనుక బస్సులు కనుక కొని చేస్తే ఆ ఉపాధి ఎక్కువైతుంది అన్నమాట. ఉపాధి కల్పన, నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు కదా, అది గౌరవనీయులైన ప్రభుత్వం వారు ఆలోచిస్తే బాగుంటది. ఎందుకంటే మా ఆర్టీసీ లోపల
నిష్ణాతులైన మంచి అధికారులు ఉన్నారు, అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు. తర్వాత ఎండి గారు కూడా చాలా, సజ్జనార్ గారి గురించి మీకు తెలుసు, చాలా గొప్ప వ్యక్తి, మంచి పరిపాలనా దక్షుడు. ఇక కండక్టర్ డ్రైవర్ మెకానిక్లు చెప్తున్నా కదండి, కండక్టర్ డ్రైవర్లు అయితే వాళ్ళు నిజంగా చెప్తున్నా, అంటే భార్య పిల్లల గురించి, ఒక సేవాభావం గురించి, వారి గురించి ఆర్టీసీ రత్న అని ఒక బిరుదిస్తే మంచిది. అంతే. ఆ బిరుదుతో పాటు వాళ్లకు ఒక ఇంక్రిమెంట్ ఎలాంటిది ఇవ్వాలండి. నేను ఆర్టీసీ లోపల, ఆర్ట్స్కో లోపల ఒక కళాకారుని, రంగస్థల, అక్కడికే వస్తాను. మీరు రంగస్థల నటులు, అవును, మంచి కళాకారులు, మంచి వక్త. ఆర్టీసీలో ఒక వింగ్ ఉంటది, ఇది ఆర్ట్స్కో అని చెప్పేసి. దీంట్లో మీరు సాధించింది ఏమైనా ఉందా? చెప్తా. నేను కళాకారునిగా, మీరు అన్నారు కదా, నేను రంగస్థల నటుని, పద్య నాటకాన్ని, పద్యము తెలుగువారి స్వంతం. ఉదయం లేస్తూనే కుల మతాలకు అతీతంగా మా ప్రేక్షకులకు కూడా పద్యం తప్పకుండా, ప్రజలకు, పశువులకు, పక్షులకు తన యొక్క సూర్యరశ్మిని ప్రసాదించి పంటలు పండడానికి సూర్యభగవాన్, ఒక సూర్యభగవానికి నమస్కారం పెడితే సకల దేవతలకు నమస్కారం పెట్టినట్లే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. మీరు రంగస్థల నటులు అన్నారు కదా, మీరు హిందీ మహాభారత్ సీరియల్ చూసి ఉండొచ్చు. అయితే మహాభారత్ సీరియల్ లోపల గొప్పతనం ఏంటంటే దాంట్లో లోపల సెట్టింగ్స్ బాగుంటాయి, యాక్టర్స్ బాగున్నారు, డైలాగ్స్, అద్భుతమైన సీరియల్. అయితే దాంట్లో లోపల ఏంటి, ఒకటే ఒక టైటిల్ సాంగ్, మహేంద్ర కపూర్ గారు పాడిన మహానుభావుడు, మహాభారత్, ఇది. అయితే తెలుగువారి గొప్పతనం ఏంటంటే ఇందాక మీకు చెప్పిన అవధానం, పద్యం తెలుగువారి స్వంతము. ఎన్ రామారావు గారు కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, రాముడు, హరిశ్చంద్రుడు ఎన్నో వేషాలు వేసాడు. కానీ దానికి పూజ్యులు ఘంటసాల గారు పాడిన పద్యాలు, పాటలు. పద్యం తెలుగువారి స్వంతం. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే, మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్, సేమమునై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్ బాబా. నీ వచ్చి నిదల్పి ముదావడవు కమ్ము నాకు, అఖిలావని పాలావని మౌళిమణి సంభావిత చరణుడవు, నీవు వచ్చుట అసదే అయితే సూపర్ బాబు. నేను, మాది నాగర్ కర్నూలు, మా తాతలు ప్రతికంఠం వెంకటరామరాజు గారు, శ్యామరాజు గారు కానీ మా తాతలు. అయితే వాళ్ళు గొప్ప పండితులు. మా ఇంట్లో ఎప్పుడు భారతం, భాగవతం, రామాయణం అని చెప్పి చాలా గోష్ఠి జరిగేది. వాళ్ళ జీన్స్ లో వచ్చింది నాకు. అదే విధంగా ఆర్టీసీ లోపల కూడా మీరు అడిగిన ఇందాక వ్యాఖ్యాతగా, రంగస్థల నటుడిగా కృష్ణుడు, అర్జునుడు, దొరికిన వేశాను. రాజమండ్రిలో, తిరుపతిలో, విశాఖపట్నంలో, అనంతపూర్లో, కర్నూలులో, హైదరాబాద్లో, ఎక్కడికి పోయినా కూడా నేను శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆర్టీసీ లోపలనే, ఆర్ట్స్కో అంటే మా సంస్థ అన్నమాట. వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ ఉంటుంది అన్నమాట. అయితే అప్పుడు స్పోర్ట్స్ కళాకారులకు వేస్తే పోటీలు పెడితే నేను ఎక్కడ పోయినా కూడా శాస్త్రీయ సంగీతం లోపల, లలిత సంగీతం లోపల, పద్యాల లోపల నాకే ఫస్ట్ వచ్చి. అయితే మా అధికారులు ఏంటంటే నాకు ప్రైజ్ ఇచ్చేవాళ్ళు, మెమెంటో మినిస్టర్ తోటి, ఎండి గారితో ఇచ్చేవాళ్ళు. కానీ మాకు ప్రమోషన్ కానీ, ఒక ఇంక్రిమెంట్ కానీ వాళ్ళకి ఉన్న విషయం చెప్తున్నా. అవును, నిజంగా మీకు ప్రమోషన్ ఇంతవరకు రాలేదా? ఇవ్వలేదు. అయితే హిట్లర్ కూడా కళాకారులకు, స్పోర్ట్స్ మెన్కి ఇచ్చేవాడంట. మరి మా దగ్గర మాత్రం ఇప్పుడు కూడా కళాకారులు చాలా మంది ఉన్నారు. ఆర్టిస్ట్ లోపల గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారండి. అబ్బో, సినిమాల లోపల చేసేవాళ్ళు, వాళ్ళు రంగస్థల నటులు, చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఇప్పుడు కేఎంపీలు అంటారు, కిలోమీటర్కు ఇంత కేఎంపీలు సాధించాలంటారు, ఈపీకే అంటారు, అంటే ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ అన్నమాట. వాళ్ళకి ఏం చేస్తారంటే సంవత్సరానికి మంచి ఓ రోజు పిలిచి వాళ్ళకు మంచి సర్టిఫికేట్స్ ఇస్తారు, వాళ్ళకు ఓ రోజు భోజనం పెడతారు, అంతే ఇస్తారు. కానీ ఇంక్రిమెంట్ అంటూ, పదోన్నతి అంటూ లేదు. నాకు కూడా
ఏం పదోన్నతి రాలేదు నాకు, అంటే కళాకారునిగా రాలేదు. అంటే నా సర్వీస్ మీకు ఇంకో విషయం చెప్తా. ఇక్కడ ఒక హోటల్ లోపల 5 సంవత్సరాలు క్లీనర్గా పనిచేస్తే 6 సంవత్సరాల తర్వాత హోటల్ ఓనరు సప్లయర్గా, తర్వాత బిల్ రాయడానికి ప్రమోషన్ ఇస్తాడు. కానీ ఆర్టీసీ లోపల ఉన్న విషయం చెప్తున్నా మీకు. నేను 25 సంవత్సరాలు కండక్టర్ చేసిన, డ్రైవర్ చేసిన, ప్రమోషన్ రాదు. కొందరు కండక్టర్, డ్రైవర్, మెకానికల్ రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత కండక్టర్ నుంచి ఏడీసీ నుంచి టీఐ, కొందరికి ప్రమోషన్. నాకు కూడా టీఐ 3 వరకు ప్రమోషన్స్ వచ్చినాయి. అంటే ఇది సర్వీస్ని బట్టి వచ్చినాయి అనమాట. ఆర్టీసీ లోపల ఒక విధంగా నేను మళ్ళీ చెప్తున్నా, కండక్టర్, డ్రైవర్, మెకానికల్ పట్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఈ ఉల్లంఘనను వీళ్ళు కూడా భారతీయులే, తెలుగు వాళ్ళే, వీళ్ళు కూడా హక్కులున్నాయి. కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఒక ఇది ఉందన్నమాట, కండక్టర్, డ్రైవర్ అంటే ఒక ఏహ్యమైన భావన ఉంది వాళ్లకు. అది చేయకండి. వాళ్లకు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ పట్ల కొంచెం కరుణ, జాలి దయచూపించండి. మళ్ళీ ఈ సందర్భంగా నేను అధికారులకు కూడా కొడుతున్నా, ముఖ్యంగా ఎండి గారు, బీసీ అండ్ ఎండి సజ్జనార్ గారికి చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, అధికారులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి సార్. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం వాళ్ళే. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. గవర్నమెంట్లో కలిపిన తర్వాత వాళ్ళ హక్కులను, పెన్షన్ ఇవ్వండి సార్. నేను ఈ విధంగా ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్తా. ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ చేసిన వాళ్లకు పెన్షన్ ఎంత వస్తుందండి ఒకసారి గమనించండి. 2 సార్లు ఎమ్మెల్యే ఇస్తే 2 సార్లు పెన్షన్ వస్తుంది, లక్షలు. ఇది మీరు బాగా మీరు దీని గురించి మీరు మాట్లాడండి. తర్వాత మరి ఆర్టీసీ లోపల 30-35 సంవత్సరాలు చేసిన కండక్టర్, డ్రైవర్, మెకానిక్లకు పెన్షన్ ఎంత వస్తుందండి? ఒకసారి మీరు వాళ్ళతో కూడా కొంచెం జస్ట్ మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి. మీరు వాళ్ళకి ఏమొస్తుంది ఉందా వాళ్ళ పట్ల కొంచెం. ఇంకోటి అండి, మీరు రోజు చూస్తున్నారు ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే ఎంతో మినిస్టర్ల వరకల్లా కేసులు, అవినీతి, అది ఇది అంటారు. మా కండక్టర్లు నీతికి, నిజాయితీకి మారిపోయారు. ఒక 1% ఉండొచ్చు, నేను చెప్తున్నా. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ లేదంటే అవినీతి. చిన్న విషయాలకు వాళ్ళ మీద కేసులు ఇచ్చేసి రిమూవల్ చేసేసి వాళ్ళను ఎంతోమంది రిమూవల్ అయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అండి కండక్టర్, డ్రైవర్లు. మీరు బాగా గమనించండి. మొన్న ఎందుకు అప్పుడు కేసీఆర్ గారు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినప్పుడు కూడా నేను తీసుకోను అని చెప్పేసి ఎంతమంది చనిపోయారు. ఎంతమంది ఇప్పటికి కూడా పాపం వాళ్ళు నిజంగా చెప్తున్నా ఎంత కష్టపడతారంటే దాని గురించి చెప్పడానికి వీలేదండి. నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, ప్రభుత్వానికి ఏమని కోరుతారు, ఏం చేయాలని కోరుతారు? ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా నేను, కండక్టర్, డ్రైవర్, మెకానికులు, ఉద్యోగులు వాళ్ళ పట్ల కొంచెం కరుణ, జాలి చూపించండి. వాళ్ళ హక్కులకు భంగం కలిగకండి. బస్సు లోపల ఎంతమంది ఎక్కాలి, ప్రయాణికులకు ఎన్ని బస్సులు కావాలి అన్ని బస్సులు అరేంజ్ చేయండి. ప్రయాణికులకు ఎన్ని బస్సులు కావాలి, ప్రైవేటీకరణ మొత్తం తీసేయండి. మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, దానివల్ల ఏంటి లాభం? మీరు ఆర్టీసీ బస్సులు చేస్తే కండక్టర్, డ్రైవర్, మెకానిక్ అందరూ ఉంటారండి. మీరు ప్రైవేట్ తీసుకుంటే ఓన్లీ కండక్టర్ కొడుకే ఉపాధి కల్పిస్తున్నారు. ఇది బాగా మీరు ఇంకా డీప్గా స్టడీ చేయండి. మీరు కావలిస్తే మా ఎండి గారి దగ్గరికి, అధికారి దగ్గర టైం తీసుకొని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఒక విధంగా చూస్తే నిరుద్యోగ సమస్య కామధేను అజిత్ సింగ్ అని చెప్పి ఒక ఎండి ఉండే మహానుభావుడు. ఆయన ఏమన్నా తెలుసా, ఒక 2 సంవత్సరాలు నాకు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా నాకు ఇవ్వండి, ఈ బస్సు కింద మొత్తము షీట్స్ అని వెండి చేసి ఇచ్చిపోతున్నాడు. కామధేను ఆర్టీసీ నేను ఇప్పటికి చెప్తున్నా, చాలా అద్భుతమైన సంస్థనండి ఇది. గిన్నీస్ బుక్ లోపల పేరు ఉంది. ఇప్పుడు ఈరోజు మన ఢిల్లీ లోపల పోయి సెంట్రల్ మినిస్టర్ తోటి మా అధికారులు తీసుకుంటారు అవార్డ్స్. కానీ దానికి అధికారుల ప్రణాళిక కండక్టర్, డ్రైవర్, మెకానిక్లు, క్లీనర్లు, వాళ్ళ కృషి, పట్టుదల, వాళ్ళ గురించి చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా ఒక పాట జ్ఞాపకం వస్తుంది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. మా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులు అలాంటి వాళ్ళండి. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, క్లీనర్లు, క్లరికల్ స్టాఫ్, అధికారులు కూడా మామూలు వ్యక్తులు కాదండి. వాళ్ళు అధికారులు కూడా 24 గంటల లోపల సుమారు ప్రైవేట్ లైఫ్ను భార్యా పిల్లలతో మాట్లాడాల్సిన మధుర క్షణాలను బస్ భవన్ లోపల కూర్చొని వాళ్ళు ఆర్టీసీ సంస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలని పాటుపడే మహానుభావులు. నేను మళ్ళీ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఏంటంటే, ప్రజలకు సరి అయిన బస్సులు మీరు ఇచ్చేయండి, ప్రైవేటీకరణను మొత్తం కూడా తీసేయండి, ఉపాధి కల్పించండి. ఎంతో ఉపాధి, నిరుద్యోగ సమస్య తీరుతుంది.
ప్రయాణికులకు ఒక బస్సు లోపల ఏంటండి, మీరు చూడండి, ఇస్త్రీ ఉన్న మంచి బట్టలు దొరుకుని పోతే మొన్న ఒక కార్టూన్ చూసిన ఆమె ఇంటికి పోయిందంట, చీర పోయి ఇంటికలన్నీ ఇట్లా ఉన్నాయంట, చీర అంతా ఇదైపోయిందంట. వాళ్ళ తల్లి వచ్చి ఏమైందమ్మా ఏమైందంటే మా ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చింది అని చెప్పి ఆ కార్టూన్ వేసిన మహానుభావుడికి నేను నమస్కారం పెడతా. అటువంటి పరిస్థితి బస్సు లోపల ఎంత పాపం ప్రయాణికులు కూడా చాలా వాళ్ళకి అవగాహన లేదండి, అమాయకులండి. వచ్చిన బస్సు ఎక్కాలి, కండక్టర్ ఎవరు ఆపకపోతే తిట్టాలి, కంప్లైంట్ చేయాలి తప్ప వాళ్ళకి అసలు బస్సులు ఏంది పరిస్థితి. ఇంకోటి ఆర్టీసీ మన రోడ్లు, మన ఘనత వహించిన రోడ్లు, ఒకవేళ స్కూటర్ మీద భార్యను గర్భిణీ స్త్రీని తీసుకపోతే ఆ నొప్పులు గిప్పులు ఏం లేకుండా డెలివరీ అయిపోతుందండి అటువంటి రోడ్లు. మీరు గమనించండి, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరోసారి మీకు నేను నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నా బాబు, అభినందిస్తున్నా. మిమ్మల్ని ఎంత అభినందిస్తున్నా అంటే ఇంతవరకు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అమ్ముడు పోయి ఎంతసేపు పార్టీ గురించి మాట్లాడదు తప్ప ప్రజల సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం ఎవ్వరు చేయలేదు. మరి విధాత జిఆర్ న్యూస్ ఛానల్కు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి సమస్యలందరినీ కూడా ప్రజలకు తీసుకువెళ్ళండి. ప్రజలకు, ప్రభుత్వానికి, సంస్థలకు మధ్య వారధిగా ఉండి ప్రజలకు మంచి అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇది చెల్లగాలి వెంకటరాజు గారు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులుగా చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వాలు స్పందించి ఎంతైతే జనాభా ఉందో, ఎంతమంది అయితే ఆర్టీసీని వినియోగించుకుంటారో దాని ప్రకారం బస్సులు ప్రొవైడ్ చేసి అటు ఆర్టీసీ ఉద్యోగులకు కానీ, కండక్టర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, క్లీనర్లకు కానీ, మెకానిక్లకు కానీ సహకరిస్తే బాగుంటుంది. ఈ ఆర్టీసీ ఉద్యోగం అనేది ఒక శాపంలాగా మారింది. ఒకప్పుడు ఆర్టీసీ ఉద్యోగం అంటే ఒక గొప్పగా చెప్పుకునే రోజు నుంచి ఈ ఉన్న ట్రాఫిక్ సమస్య, ఈ ఉన్న రోడ్ల సమస్య, ఇవన్నిటిని ఊహించుకుంటే అసలు పరిస్థితి ఏంది. ఒకవేళ ప్రభుత్వాలు కనుక స్పందించి కావాల్సిన బస్సులు ప్రొవైడ్ చేస్తే ఇటు ఉద్యోగులకు, అటు ప్రయాణికులకు అందరికీ మంచి జరుగుతుంది అని చెల్లగాలి వెంకటరాజు గారు చెప్తున్నారు. దీనికోసం మన జిఆర్ విధాత న్యూస్ కూడా ఆర్టీసీ పట్ల కొంతవరకు అవగాహన కలిగించడానికి, ప్రభుత్వానికి సమస్య తెలపడానికి, ప్రజలకు అవేర్నెస్ తెలపడానికి కూడా కృషి చేస్తుందని చెప్పేసి చెల్లగాలి వెంకటరాజు గారి సమక్షంలో చెప్తున్నాం. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ.